మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. చదివినటువంటి వాక్య భాగంలో మన హృదయములో నుండి జీవధారులు బయలుదేరుతాయని, కాబట్టి అన్నిటికంటే కూడా ముఖ్యముగా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలని వాక్యం మనకు సెలవుస్తున్నది. జీవధారులు అనేటువంటి మాటను మనం ఇంగ్లీష్లో చూసినట్లయితే ఇష్యూస్ ఆఫ్ లైఫ్, దాని యొక్క అర్థం జీవితం యొక్క విధానం. జీవన విధానము అనేటువంటి ప్రక్రియ హృదయాన్ని బట్టే జరుగుతుంది అని ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది. మన హృదయం నుండి జీవధారులు బయలుదేరతాయి అనగా మనం ఏదైతే చేయదలిచి ఉంటామో, ఏదైతే ఉద్దేశించి ఉంటామో, ఏదైతే మనం సంకల్పించి ఉంటామో అదంతా హృదయంలో నుండి రావాల్సినది. హృదయం అనేది ఒక తోట వంటిది. ఇది ఎప్పటికప్పుడు మనం సాగు చేసుకుంటూ జాగరూకత కలిగి మన తోటను కాపాడుకుంటూ ఉన్నట్లయితే, దాన్ని జాగ్రత్తగా నీరు పెట్టి ఎరువులు వేస్తూ వాక్యమైనటువంటి విత్తనాలతో సేద్యము చేసినట్లయితే మన హృదయం నిజమైనటువంటి జీవధారగా ఉంటుంది. ఒకవేళ ఆ యొక్క తోటను, హృదయం అనేటువంటి తోటను వెచ్చలివిడిగా విడిచిపెట్టినట్లయితే అది గాలికి ఎగిరిపోవు వంటిదిగా ఎగురుతూ ఆ తోటలో దానిని గూర్చి జాగ్రత్త తీసుకునేవారు లేకపోవటం చేత దానిలో పిచ్చి మొక్కలు, ముళ్ళ పొదలు, వ్యర్థమైనటువంటి విషయాలు దానిలో చేరి ఉంటాయి. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన హృదయమును జాగ్రత్తగా కాపాడుకోవాలని వాక్యం మనకు సెలవిస్తున్నది. ఎందుకంటే జీవధారలు మన యొక్క వ్యక్తిత్వము, మన యొక్క ప్రవర్తన, మన యొక్క మాటలు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క గుణగణాలు అన్ని కూడా హృదయం బట్టి బయటకు వెలువడతాయి అని వాక్యం సెలవిస్తుంది. మరొక మాట మనం చూస్తాం, మన హృదయం నిండిన దానిని బట్టే నోరు మాట్లాడుతుంది అని. ఈ విషయం మనం మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనంలో చూస్తాం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలుకుగలరు? హృదయమందు నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడును గదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. ఇక్కడ మనం చూస్తున్నాం, హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. మనకి బయటకు వచ్చేటువంటి విషయం అంతా కూడా హృదయంలో నిండిన దానిని బట్టి, అది మన యొక్క మాట తీరే గాని, మన యొక్క ప్రవర్తనయే గాని, మన యొక్క క్రియలే గాని, మన యొక్క ఆలోచనలే గాని సమస్తం కూడా హృదయంలో నిండిన దానిని బట్టే బయటకు కనబడుతుంది. అందుకే ప్రభు సెలవిస్తున్నారు, నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే సజ్జనుడుగా నీవు నిలిచి ఉంటావు. ఒకవేళ నీ హృదయం అనేటువంటి తోటను విడిచిపెట్టినట్లయితే, అటువంటి జాగరూకత లేనట్లయితే నీ హృదయం ఒక దుర్జనుడిగా, నీవు ఒక దుర్జనుడిగా మార్చబడతావు. సజ్జనుడైతే తన మంచి ధననిధిలో నుండి, అనగా తన యొక్క మంచి తోటలో నుండి శ్రేష్టమైనటువంటి ఈవులను ఇతరులకు పంచగలుగుతాడు. తన యొక్క తోటలో నుండి మంచి పదార్థములను ఇతరులకు ఇచ్చి వారిని తృప్తిపరచగలుగుతాడు. వారికి క్షేమకరమైనటువంటి పదార్థాలను అందించగలుగుతాడు. మేలు కలుగు చేసేటువంటి వాటితో ఇతరులను పోషించగలుగుతాడు. అయితే దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి పాడైపోయిన, కుళ్ళు పట్టిన ముండ్ల తుప్పలతో, వ్యర్థమైన వాటితో మిగిలిపోయినటువంటి తన హృదయంలో నుండి వ్యర్థమైన వాటిని మాట్లాడతాడు. వ్యర్థమైన వాటిని ఇతరులకు పంచుతాడు. ప్రతి మాటకు వ్యర్థమైనటువంటి మాటను కలుపుతాడు. బూతులు, సరస్వక్తులు, అబద్ధాలు, మోసాలు, వ్యంగ్యపు మాటలు, ద్వంద్వార్థపు మాటలు, వంచనతో కూడినటువంటి మాటలు, అన్యాయపు మాటలు, ప్రేమలేని మాటలు, అజ్ఞానపు మాటలు, తిరస్కారపు మాటలు, అవమానపరిచేటువంటి మాటలు, నరహత్య జరిగించేటువంటి మాటలు, ఇవన్నీ దుర్జనుడి యొక్క చెడ్డ ధననిధిలో నుండి, తన యొక్క పాడైపోయినటువంటి హృదయం అనేటువంటి తోటల నుండి బయటకు వెలువడతాయి. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన హృదయం ఎంతో విలువైనది. మనిషి వంటి ఒక యంత్రాన్ని సృష్టించవచ్చు గాని మనిషిలాగా ఆలోచించగలిగే, మనిషి వంటి హృదయం కలిగినటువంటి యంత్రాన్ని మాత్రం సృష్టించలేడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, హృదయం చాలా విలువైనది. దానిని కాపాడుకోవడం కాదు గాని భద్రముగా కాపాడుకోవాలి. ఈ ప్రపంచంలో ఎంత మేధావి అయినా, ఎంత జ్ఞానం కలిగిన వాడైనా, ఎంత ధనాన్ని కూర్చుకున్న వాడైనా హృదయమును సృష్టించుట, హృదయమును కనిపెట్టుట అనేది అసాధ్యము. హృదయం అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. దానిని మనం భద్రముగా కాపాడుకోవాలి. ఇంగ్లీష్ లో మనం ఆ యొక్క పదం యొక్క అర్థాన్ని చూస్తాం, ప్రిజర్వ్. భద్రము అంటే సాధారణంగా కాపాడుకోవడం కాదు గాని దానిని విలువైన దానిగా ఎంచి, దాన్ని అతి శ్రేష్టమైన దానిగా ఎంచి కాపాడుకోవడం. మనం మన చేతిలో ఉండేటువంటి వస్తువులను సాధారణంగా
సాధారణంగా ఏదైనా ఒక సంచిలోనూ ఒక పర్సులోనూ జాగ్రత్తగా పట్టుకుంటాం, అది కాపాడుకోవడం. అయితే భద్రపరుచుకోవడం అనేది అలా కాదు. విలువైనటువంటి ఒక బరువైనటువంటి లేదా బలమైనటువంటి ఒక బాక్స్ లో, ఒక బీరువాలో, లాకర్ లో లేదా బ్యాంక్ లాకర్ లో ఇలా ఎవ్వరికి తెలియకుండా దాచుకోవడాన్ని, ఎవ్వరికి అందకుండా దాచుకోవడాన్ని భద్రము చేసుకోవడము అని అంటారు. ప్రభు యొక్క వాక్యం మనకు తేటగా సెలవిస్తుంది. నీ హృదయం చాలా విలువైనది. నీ జీవన విధానము, నీ జీవితం యొక్క గమనాగమనములు నీ హృదయము బట్టి నిలిచి ఉంటాయి. కాబట్టి దాన్ని జాగ్రత్తగా భద్రముగా కాపాడుకోమని వాక్యం సెలవిస్తుండగా మనం మన యొక్క హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. ఒకవేళ కాపాడుకోకపోతే ఆ యొక్క హృదయంలో అనేకమైనటువంటి చెడ్డ విషయాలు నిలిచి ఉంటాయి. అనేకమైనటువంటి చెడ్డ విషయాలకు అది ఒక నివాస స్థావరంగా మార్చబడుతుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనంలో చూస్తాం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును, ఇవి మనుష్యుని అపవిత్రపరచును. ఇక్కడ మనం చూస్తున్నాం, హృదయాన్ని జాగ్రత్తగా భద్రంగా కాపాడుకోకపోతే అది మనుష్యుని అపవిత్రపరుస్తుంది. పవిత్రతను కోల్పోయి, పరిశుద్ధతను కోల్పోయి నరకానికి చేరువయ్యేటువంటి మార్గంలో తిన్నగా నడిపిస్తుంది. అగ్ని గంధకాలతో కాల్చబడినట్లుగా దాని యొక్క ప్రతిఫలమును అనుగ్రహిస్తుంది. ఏమిటి ఆ యొక్క పవిత్రము కానిటువంటి క్రియలు? దురాలోచనలు. మనిషి యొక్క ఆలోచనలను అది చెడగొడుతుంది. ఆలోచనలతో ప్రారంభించబడి నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధపు సాక్ష్యములు, దేవదూషణలు, ఇంకా వ్యర్థమైనటువంటి ప్రతి క్రియ హృదయంలో నుండే వస్తుంది. ఎప్పుడైతే హృదయమును జాగ్రత్తగా కాపాడుకోమో అప్పుడు ఆ హృదయంలో నుండి ఇటువంటి చెడ్డ విషయాలు, చెడ్డదననేది బయటకు వెలువడుతుంది. దానిని బట్టి ఇతరులకు ఎప్పుడు హాని తప్ప ఏమాత్రము మేలు కలగదు. ఇతరులకు ఎప్పుడు దాన్ని బట్టి కీడే కలుగుతుంది తప్ప మేలు కలుగనే కలగదు. ఇతరులు ఆ యొక్క హృదయాన్ని బట్టి, ఆ యొక్క చెడ్డ ధననిధిని బట్టి నష్టాన్ని చూస్తారు తప్ప లాభాన్ని చూడరు. ఇతరులకు ఆ యొక్క హృదయం అసహ్యమైనదిగానే ఉంటుంది తప్ప ప్రేమ కలిగించేదిగా ఉండదు. కనుక మనం మన యొక్క హృదయాన్ని భద్రంగా కాపాడుకున్నట్లయితే మన హృదయంలో నుండి శ్రేష్టమైనటువంటి మంచి ధననిధిలో నుండి విలువైనటువంటి విషయాలు మనం ఇతరులతో పంచుకోగలుగుతాం. ఇంతకీ ఆ సజ్జనుడి యొక్క మంచి ధననిధి ఏమైనది? నేను వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆ యొక్క మంచి ధననిధి మన యొక్క పరిశుద్ధ గ్రంథం, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క బైబిల్ గ్రంథం. ఇది మన ధననిధి. దీనితో, ఈ వాక్యముతో మన హృదయం నిండినట్లయితే, దేవుని యొక్క సత్య వాక్కులతో మన హృదయం నింపబడినట్లయితే, మన హృదయం ఎప్పుడు కూడా దానిని గురించి మాట్లాడుతుంది. ఇతరులకు చెప్పేటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుంది. ఇతరులకు ఆయన యొక్క గుణగణాలను, ఆయన యొక్క సుగుణాలను, ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని, ఆయన యొక్క సర్వజ్ఞానమును, ఆయన గుణాతిశయములను ప్రచురిస్తూ ఉంటుంది. ఇది మంచి ధననిధి. ఈ మంచి ధననిధి ఎప్పుడు ఇతరులకు ప్రేమను పంచుతుంది, ఇతరులతో సమాధానంగా ఉంటుంది, ఇతరులకు మేలు చేస్తుంది, ఇతరులకు సహాయం చేస్తుంది, ఇతరులతో సఖ్యతగా ఉంటుంది, ఇతరులతో ఐక్యతగా ఉంటుంది, ఇతరులకు మేలు చేయాలనేటువంటి తాపత్రయంతో ఉంటుంది, ఇతరులను కూడా పరలోకానికి తీసుకువెళ్ళాలి అనేటువంటి శ్రేష్టమైనటువంటి ఆలోచనతో నిండి ఉంటుంది. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన హృదయం చాలా విలువైనది. దానిలో నుండి జీవధారలు బయలుదేరతాయి. కనుక ఆ జీవధారలు బయలుదేరేటువంటి ఆ హృదయాన్ని జాగ్రత్తగా భద్రంగా కాపాడుకుందాం. సజ్జనుడిగా ధననిధిలో నుండి మంచి విషయాలను మనం పైకి చేదుకొని ఇతరులకు పంచుదాం. అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మనం మార్చబడదాం. ప్రపంచము సైతం కనులెత్తి చూచినట్లుగా మంచి ధననిధిని మనము దాచుకున్నాం. హృదయం అనేటువంటి ఆ యొక్క ధననిధిని, ఆ జీవధారలో బయలుదేరేటువంటి ఆ యొక్క జీవిని భద్రము చేసుకుందాం. దేవుని యొక్క వాక్యానుసారంగా మన జీవితంలో కట్టుకుందాం. దేవుని రాజ్యానికి వారసులుగా మనం మార్చబడదాం. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం వల్ల తండ్రి, నా ప్రభు ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. హృదయం భద్రంగా కాపాడుకోవాలని, ఎందుకంటే దానిలో జీవధారలు బయలుదేరుతాయని మీరు సెలవచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా కాపాడుకోవాలని మీరు సెలవచ్చారు. వాక్యం ప్రతి వారికి మొదట వారి హృదయమును అన్నిటికంటే ముఖ్యంగా జాగ్రత్తగా భద్రంగా కాపాడుకున్నట్లుగా సహాయం అనుగ్రహించండి. మంచి ధననిధిగా, సజ్జనుని యొక్క హృదయంగా, మంచి తోటగా, ఇతరులకు మేలు చేసేదిగా, ఇతరులకు క్షేమం కలిగించేదిగా, ఇతరులకు నీ ప్రేమను చూపించేదిగా వారి హృదయం ఉండినట్లుగా మీరు సహాయం అనుగ్రహించి వారిని దీవించండి. ఇంతకు వారి ప్రతి అవసరత అక్కర్ను నీ మహిమలో తీర్చి మీరు రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.